పెంచేసి ఈ రోజు హరికృష్ణారెడ్డి ట్యాంక్ అన్నది మా ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తూ మన రాష్ట్రంలో పెద్ద రాష్ట్రం వివిధ ప్రాంతాల్లో రకరకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి బస్సెస్ సంబంధించిన 23,000 బస్సెస్ 28,000 గ్రామాలకు నడుపుతున్నప్పటికీ కూడా హాట్ సెక్షన్స్ ప్లేన్ ఏరియాస్లో కొంచెం డిఫరెంట్ ఉండడం, అలాగే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్ సీ కోస్ట్లో ఏజెన్సీలో కూడా మళ్ళీ మీకు తిరుమల ఘాట్ సెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, పాడేరు ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఘాట్ సెక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. అలా ఎక్కడ రిక్వైర్మెంట్స్ అక్కడ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ బస్సెస్ మాడిఫై చేసుకుంటూ స్థానిక పరిస్థితుల్లో పాడేరు డిపోకి సంబంధించి పాడేరు డిపో ఎక్కువగా ఏజెన్సీ ఏరియాను సర్వ్ చేస్తూ ఉంటుంది. ఘాట్ రోడ్స్ ఉన్నాయి, ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఫాగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వింటర్స్లో, మిగతా టైమ్స్లో విజిబిలిటీ సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బస్సెస్ డిజైన్ చేయడం జరిగింది. మొదటి విడతగా 10 బస్సెస్ డిజైన్ చేశాము. అలాగే ఏజెన్సీ ఏరియాలో రోడ్ల పరిస్థితి, తర్వాత గ్రేడియంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా బస్సెస్ బాగా స్టడీగా ఉండేటట్లు, లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులకు అపాయం జరగకుండా సేఫ్గా వృద్ధులైనా పిల్లలైనా మహిళలైనా సక్రమంగా కూర్చునేటట్లు వాళ్లకు ప్రొటెక్షన్ తర్వాత సపోర్ట్ కూడా ఇస్తూ ఈ బస్సెస్ రూపొందించడం జరిగింది. ఫీల్డ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకొని 4-5 చర్యలు అయితే తీసుకుంటున్నాం, వెంటనే తీసుకుంటున్నాం చర్యలు. గతంలో కూడా ఛార్జెస్ పెంచినప్పుడు ఉదాహరణ లాస్ట్ టైం డీజిల్ ప్రైస్ హైక్ జరిగింది, 5 రూపాయలు పెరిగింది. 5 రూపాయలు పెరగడం వల్ల మాకు వచ్చేసరికి 6 రూపాయలు 11 పైసలు పెరిగింది. దాంట్లో మేము కవరప్ చేసుకున్నది 3 రూపాయలు మాత్రమే, మిగతా 3 రూపాయలు మేమే భరించాం. నష్టమైనా సరే ప్రయాణికులకు అనవసరంగా ఎక్కువ ఇదవుతుంది. సో ఈసారి కూడా ప్రయాణికులపైన భారం పడకూడదని వేయకూడదని మా తాపత్రయం. సదుపాయాలు లేనటువంటి ప్రదేశాలకి ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్తో అక్కడ రోడ్లకు సంబంధించి అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ లేకపోతే ఆ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఒక ప్రత్యేకమైన దృష్టితో ప్రత్యేకమైన శ్రద్ధతో మొట్టమొదటిసారిగా రాష్ట్ర రవాణా సంస్థ నుండి ఈ రకమైన ఇంత ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకున్నామని అంటే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల తాలూకా సంక్షేమానికి, వారి మేలు చేయడానికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇవే కాకుండా మరిన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఒకటి జిల్లా కేంద్రం నుండి ప్రతి మండల కేంద్రానికి కూడా నైటాల బస్సు నడపాలని కానీ, లేకపోతే ప్రతి సంత పాయింట్ నుంచి 5-6 కిలోమీటర్లు తక్కువ కాకుండా ఉండేటట్టు రోడ్డు సభలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా సంత రోజున ప్రత్యేకమైన బస్సులు నడపాలని. వీటి వల్ల ఏమవుతుందంటే భద్రత అక్కడ ఉండేటటువంటి ప్రైవేట్ వెహికల్స్కి మనం ఓవర్లోడ్ చేయకుండా అంటే రెగ్యులరైజ్ చేసినట్లు అవుతాం సిస్టమ్. ఆ రకంగా కొంచెం ప్రాణాభయం కానీ లేకపోతే యాక్సిడెంట్లు కానీ తగ్గించేదానికి, నివారించడానికి ఇది బాగా దోహదపడుతుంది. ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకు ఇలాంటి సదుపాయం కలగజేసినటువంటి సందర్భంగా వారికి ప్రత్యేకమైన హైదరాబాద్ సీమ, రతనాల సీమ. ఈ గీత వింటే కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శివధర్ రెడ్డి గారు